అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము చేయబోయే ఐటెం కరేపాకు కారపొడి. దానికి కావాల్సిన పదార్థములు: ఒక బౌల్ కరేపాకు, 100 గ్రాములు ఎండుమిరపకాయలు, 3 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 10 రబ్బల ఎల్లుల్లిపాయలు, 2 స్పూన్లు మినప్పప్పు, ఇంత సరిపడా చింతపండు. వేయించుకోవడానికి తగినంత ఆయిల్, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. తగినంత నూనె, ఆయిల్ వేడి చేసుకున్నాక ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఈ మాత్రం వేస్తే చాలు. ఈ రంగులో ఉంటే సరిపోతుంది మనకి. దీన్ని బౌల్లోకి తీసేద్దాం. తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఈ 3 పదార్థాన్ని వేయించుకున్నాము. రెండు నిమిషాలు వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు. ఇదిగోండి, 3 నిమిషాలు సమయం అయింది ఇది వేయించడానికి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. 1 స్పూన్ సాల్ట్ దీంట్లోకి. ఈ వెల్లుల్లిపాయలు 10 రబ్బలని ముందే చెప్పాను కదా, అవి వేసుకోండి. చింతపండు, ఇప్పుడు మనం వేయించుకునే అన్ని కలుపుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, గ్రైండ్ చేసిన కరివేపాకు కారపొడి. మేము చేసిన కారపొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.